నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత లెర్నింగ్ లైసెన్స్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గత సంవత్సరంలో ఐక్యత ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళ లైసెన్స్ కొరకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గ్రామాల వారీగా లెర్నింగ్ లైసెన్స్ అందించే ప్రక్రియలో భాగంగా శంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో లెర్నింగ్ లైసెన్స్ పొందిన అభ్యర్థులకు లెర్నింగ్ లైసెన్స్ అందించారు. ఈ సందర్భంగా శంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, మేము గత సంవత్సరంలో ఐక్యత ఫౌండేషన్ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కొన్ని అనివార్య కారణాల వలన లైసెన్సులు అందించే ప్రక్రియ కొంచెం ఆలస్యం కావడం జరిగిందని, దరఖాస్తు పెట్టుకుని లెర్నింగ్ లైసెన్స్ ఎగ్జామినేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ ఉచితంగా లెర్నింగ్ లైసెన్స్ అందిస్తున్నామని, కల్వకుర్తి మండలంలో దాదాపు 90 మందికి పైగా లెర్నింగ్ పత్రాలు అందజేస్తామని, మండలాల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, నియోజకవర్గం మొత్తంగా దరఖాస్తు చేసుకున్న అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు. శ్రీపతి మీరు అడ్డం జరగండి ముందరికి వెళ్ళి ఫౌండేషన్ కార్యాలయం కల్వకుర్తి నందు ఏదైతే కార్యక్రమం జరిగిందో డ్రైవింగ్ లర్నర్స్ లైసెన్స్ సంబంధించి ఈ యొక్క కార్యక్రమం మేము 2023 సెప్టెంబర్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ రావడము, కోడ్ రావడము, కంటిన్యూస్ ఉండడము, వాళ్ళకి లర్నర్స్ ఇప్పించడానికి వీలు పడలేదు. రీసెంట్ గా గత నెల రోజుల నుంచి ఏదైతే కల్వకుర్తి మండల్ సంబంధించిన విలేజ్ లో ఉన్న అప్లికేషన్స్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది. సో మీరు చూస్తూనే ఉన్నారు ఎందుకు ఈ యొక్క కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది అంటే, రీసెంట్ గా కల్వకుర్తిలో చుట్టుపక్కల చూసుకున్నట్టయితే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీనివల్ల కొన్ని ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ఒక భరోసా కోసం ఏంటి అంటే, ఒకవేళ లైసెన్స్ ఉన్నట్టయితే మేము ఒక లర్నర్ లైసెన్స్ ఇప్పిస్తే వాళ్ళు పర్మనెంట్ లైసెన్స్ తీసుకున్నట్టయితే, ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించి రేపు పొద్దుగాల ఏమొచ్చినా కూడా, ఎందుకు అంటే మనం చూస్తున్నాం ఒక యాక్సిడెంట్ వల్ల కాలు చెయ్యి ఏదైనా విరిగిపోయినట్టయితే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకున్నా లేదా ఏదైనా వాళ్ళకు కవరేజ్ కావాలనుకున్నా వీటన్నిటికీ మనకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ కావాలి అంటే ప్రాపర్ లైసెన్స్ అవసరం. సో దానిలో భాగంగా ఇదొక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం చుట్టుపక్కల గ్రామాల్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కూడా ఈ యొక్క కార్యక్రమం మేము తీసుకెళ్తాం. మొట్టమొదటిగా ఇవాళ కల్వకుర్తిలో దాదాపు 100 మందికి లర్నర్స్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది. ఇకపోతే మీకు అందరికి తెలుసు, ఐక్యత ఫౌండేషన్ లో విద్య, వైద్యం, ఉపాధి మీద మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. వైద్యానికి సంబంధించి 3వ ఐ క్యాంప్ ఇక్కడ జూలై 4 నుంచి జూలై 14 వరకు సికేఆర్ ఫంక్షన్ హాల్ నందు కంటి శుక్లాలకు సంబంధించి ఉచిత ఐ క్యాంప్ జరపబడుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా